ఆటలో ఎన్నో అనూహ్య సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు నిబంధనలు తెలియక అభిమానులు గందరగోళానికి గురవుతారు. అలాంటి ఒక ఆసక్తికర సంఘటన మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ 2025లో రాయగఢ్ రాయల్స్ కొల్హాపూర్ టస్కర్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఇద్దరు బ్యాట్స్మెన్లు పరుగులు తీసే క్రమంలో మైదానం మధ్యలో పడిపోయినప్పటికీ కూడా రన్అట్ కాలేదు. ఇది అభిమానులను, కమెంటేటర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో రాయగఢ్ రాయల్స్ బ్యాట్స్మెన్లు ఇద్దరూ కూడా ఒక పరుగు కోసం ప్రయత్నించారు. తొలి పరుగు పూర్తి చేసి రెండో పరుగు తీసే క్రమంలో ఒకరినొకరు బలంగా ఢీకొన్నారు. దీంతో ఇద్దరు కూడా ఒకేసారి మైదానం మధ్యలో పడిపోయారు. అప్పటికే ఫీల్డర్ బంతిని వికెట్ల వద్దకు విసిరాడు. బ్యాట్స్మెన్లు పడిపోయినందున రన్అట్ ఖాయమని అందరూ భావించారు. ఆ సమయంలో ఫీల్డర్ బంతిని వికెట్ కీపర్ వైపు విసిరాడు. వికెట్ కీపర్ నాన్ స్ట్రైక్ ఎండ్ లో బంతిని విసిరి ఒక బ్యాట్స్మెన్ ను రన్అట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడ ఉన్న ఫీల్డర్ బంతిని పట్టుకోలేకపోయాడు. అప్పటికే ఒక బ్యాట్స్మెన్ క్రీజులోకి చేరుకున్నాడు. ఆ తర్వాత కొల్హాపూర్ కెప్టెన్ రాహుల్ త్రిపాఠి బంతిని తీసుకుని స్ట్రైకర్ ఎండ్ వైపు పరిగెత్తాడు. అతన్ని రన్అట్ చేశాడు. ఆ సమయంలో మరొక బ్యాట్స్మెన్ కూడా పరిగెత్తాడు. రాహుల్ త్రిపాఠి బంతిని వికెట్ వైపు విసిరాడు. కానీ బంతి వికెట్ తప్పి బౌండరీ దాటింది. మరొక బ్యాట్స్మెన్ సురక్షితంగా తన క్రీజుకు చేరుకున్నాడు. ఈ విధంగా రాయగఢ్ రాయల్స్ 5 పరుగులు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ సంఘటనకు సంబంధించిన క్రికెట్ నిబంధనలను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎంసీసీ నిబంధనల ప్రకారం ఒక బ్యాట్స్మెన్ రన్అట్ కావాలంటే బంతి వికెట్లకు తగిలే సమయంలో అతను తన క్రీజ్ వెలుపల ఉండాలి. క్రీజ్ వెలుపల ఉన్నప్పటికీ కూడా ఏదైనా శరీర భాగం లేదా బ్యాట్ క్రీజ్ లోపల నేలకు తాకి ఉంటే అతను అవుట్ కాదు. ఎలిమినేటర్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కొల్హాపూర్ టస్కర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రాహుల్ త్రిపాఠి విఫలమై 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంకిత్ భవానే అత్యధికంగా 57 పరుగులు చేశాడు. దీనికి సమాధానంగా రాయగఢ్ రాయల్స్ ఈ మ్యాచ్ లో 2 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో గెలిచి క్వాలిఫైయర్ 2కి చేరుకుంది.